మాజీ మంత్రి కేటీఆర్ చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవితకు త్వరలో బెయిల్ రావచ్చన్నారు కేటీఆర్. జైల్లో సౌకర్యాలు ఏమీ బాగోలేవని, కవిత 11 కిలోల బరువు తగ్గారని చెప్పుకొచ్చారు. 12,000 మంది ఉండాల్సిన జైల్లో 30,000 మంది ఉంచారని కేటీఆర్ చెప్తున్నారు. బీఆర్ఎస్ ను మూసివేస్తారంటూ కొన్ని మీడియా సంస్థలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఆయన. అలాంటి సంస్థలకు లీగల్ నోటీసులు పంపిస్తామని కేటీఆర్ హెచ్చరించారు. కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, బలరాం, కొద్దిసేపటి క్రితం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిట్చాట్ నిర్వహించారు. మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ కవిత ఆ బెయిల్ అంశంపై ప్రధానంగా చర్చకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాకు బెయిల్ దక్కడంతో ఇక కవితకు కూడా రాబోయే 2-3 వారాల్లో బెయిల్ రావచ్చన్న ఒక ధీమాను కేటీఆర్ వ్యక్తం చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా వరుసగా ఢిల్లీకి వెళ్ళి న్యాయవాదులను కలుసుకుంటున్న కేటీఆర్ 2-3 అంశాలపై వివరణ ఇచ్చారని చెప్పుకోవచ్చు. తాను ఢిల్లీ పర్యటన సందర్భంగా వస్తున్న ప్రచారాన్ని కూడా కేటీఆర్ ఖండించారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమవుతుందన్న వార్తలు ఇటీవలి కాలంలో పెరుగుతుండటంతో దానికి క్లియర్ కట్గా చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ విలీనం కానే కాదు, అది తప్పుడు వార్తలు అంటూ స్పష్టం చేస్తూనే ఇలాంటి వార్తలు వేస్తున్న వారిపై న్యాయపరంగా చట్టం పరంగా తాము చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేశారు. ప్రధానంగా కవిత బెయిల్ అంశంపై ప్రస్తావిస్తూ చెల్లి కవిత ఆరోగ్యంపై కూడా ఒకంత ఆందోళన వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు. దాదాపు జైలుకు వెళ్ళినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు 11 కిలోల బరువు కవిత తగ్గారని కేటీఆర్ వెల్లడించడం జరిగింది. అనారోగ్యం కారణంగా పలుపార్లు ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి వచ్చిందని కూడా చెప్పడం జరిగింది. కవిత జైలుకు వెళ్ళిన తర్వాతనే బీపీ బారిన పడ్డారని కేటీఆర్ వెల్లడించడం జరిగింది. జైల్లో పరిస్థితులు కూడా ఏమాత్రం సరిగా లేవు. జైల్లో తిహార్ జైల్లో పరిమితికి మించి 12,000 మంది ఖైదీలు ఉండేందుకు, ఖైదీలు కానీ శిక్ష అనుభవిస్తున్న రిమాండ్ ఖైదీలు కానీ ఉండేందుకు ఉండాల్సిన జైల్లో దాదాపు 30,000 మంది జైలులో ఉండడంతో పరిస్థితులు సౌకర్యాలు ఏమాత్రం సరిగా లేవని కేటీఆర్ వెల్లడించడం జరిగింది. బలరాం, శ్రీకాంత్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొన్ని కథనాలు ప్రచారం అవుతూ ఉన్నాయి. ఈ కథనాలు వెనుక ఎటువంటి కారణాలు ఉన్నాయి? దానికి సంబంధించి కేటీఆర్ ఎటువంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు? మరోవైపు పార్టీ నాయకులు శ్రేణుల్లో ఎటువంటి ఒక భరోసా నింపే ప్రయత్నంగా మనం చూడొచ్చు అంటారు? ప్రధానంగా ఢిల్లీ పర్యటనలో కేటీఆర్ న్యాయవాదులను ఎక్కువగా కవిత బెయిల్ విషయాన్ని ఒకటి, ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి మరొకటి, గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ శాసనమండలి సభ్యులకు సంబంధించి గవర్నర్ కోటాలో ఆమోదం పొందకపోవడానికి కూడా కేసును సుప్రీంకోర్టులో ఉన్నాయి. ఈ కేసులకు సంబంధించి వరుసగా న్యాయవాదులతో ఢిల్లీ పర్యటనలో కేటీఆర్ భేటీలు కావడం జరిగింది. ఈ 2-3 అంశాలు, కవిత బెయిల్ అంశంతో పాటు డిస్క్వాలిఫికేషన్ అంశాన్ని బీఆర్ఎస్ సీరియస్గా తీసుకుంటుంది. పార్టీ తరఫున విజయం సాధించి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తుంది బీఆర్ఎస్. రాజ్యాంగ నిపుణులతో ఇందుకు సంబంధించి వరుసగా సీనియర్ న్యాయ నిపుణులతో గతంలో ఈ తీర్పులు వచ్చేందుకు వాదించిన న్యాయవాదులతో కేటీఆర్ భేటీ కావడం జరిగింది. ఇందుకు సంబంధించి తాను న్యాయపరమైన అంశాలపై వివిధ న్యాయవాదులతో న్యాయ నిపుణులతో కలిసి సంప్రదింపులు జరుపుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ విలీనం చేసేందుకు కేటీఆర్, హరీష్ రావులు ఢిల్లీలో సంప్రదింపులు జరుపుతున్నారన్న ఒక ప్రచారం కూడా మొదలైంది. ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని, పూర్తిగా న్యాయవాదులను కలుసుకునేందుకు తమ పార్టీకి ఉన్న సమస్యలను, తమ పార్టీలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే తాను ఢిల్లీ పర్యటనలో ఉన్నానని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేందుకు అనుగుణంగానే తాము న్యాయ పోరాటం చేస్తున్నామని, న్యాయ పోరాటం ద్వారానే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేలా తాము చూస్తామని హెచ్చరికలు సంకేతాలు ఇవ్వడం జరిగింది. పార్టీ బీజేపీలో విలీనం చేస్తారన్న వార్తలను పూర్తిగా ఖండించడం జరిగింది. ఇలాంటి వార్తలు ఎవరైనా ప్రచారం చేస్తే వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని, అలాంటి సంస్థలకు ఖచ్చితంగా న్యాయపరంగానే వారిపై చర్యలకు తాము కూడా ముందుకు వెళ్తామని కేటీఆర్ చెప్పడం జరిగింది. బలరాం, థ్యాంక్ యూ శ్రీకాంత్.